రే నీ గుంట వెళ్ళిపోతుందిరా. రే ఆగరా, మళ్ళీ వెళ్ళి చీ కొట్టించుకుంటావా? అన్న బయట ఉన్నాడుగా, చూసుకుంటాడు. విజితమ్ము అన్న, ఇద్దరు పోర్లు బయటకు వస్తున్నారే, ఆ పొట్టుకుంటా మన చిట్టిగాడు లవ్వు నువ్వే సెటిల్ చేయ. బయటకు వచ్చా, నేను చూసుకుంటాలే. పద పద వెళ్దాం. అరే తీసుకురండి. పదే వెళ్దాం. ఏ పోరి ఇలారా. నేనా? ఇలారా. నువ్వు ఆగవే. ఏమి ఫైట్ చేస్తావా? ఏంటి నన్నే కొడతావా? అన్నా ఎప్పుడు నువ్వేనా మాకు ఛాన్స్ ఇరాదే. కొట్టన్రా, ఇరక్కొడతా. ఏంటి మా ఇంటి మీద వస్తున్నా? అయిపోద్ది నాతో పెట్టుకున్నావంటే. రే మమ్మీ ప్లీజ్ సార్ పెయిన్ సార్, నన్ను వదిలిపెట్టేయండి సార్. మీకు కావాల్సిన అమ్మాయి కదా, తను వస్తుంది, నన్ను వదిలిపెట్టేయండి సార్. వస్తే రావే. నేను రాను, నువ్వెళ్ళావు కదా, నువ్వే చూసుకో. నీ అమ్మ ఏం దెబ్బ కొట్టావే. ఛీ, అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసి ఈడికి దొరికిపోయాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. ప్లీజ్ నువ్వు నాతోనే ఉండిపో. ఐ లవ్ యూ విశాల్, ఐ లవ్ యూ విశాల్. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. చెయ్యొద్దండి ప్లీజ్ ప్లీజ్. కలవ గారు చెయ్యొద్దని ఫోన్ వస్తుంది. ప్లీజ్ కలవ గారు చెప్తున్నా కదా, వదలండి. వదలమని చెప్తున్నా కదా, వదలండి ప్లీజ్. కానీ వదలండి. కలవ గారు చెయ్యొద్దండి ప్లీజ్ ప్లీజ్. కలవ గారు చెయ్యొద్దని ఫోన్ వస్తుంది. ఈ అమ్మ వదిలే, గుంటకి పిచ్చిపెట్టిందండి. మీ అమ్మ ఇదేంటి అక్కడి గడుతుంది. అబ్బా సచ్చడు. సడన్ టైంలో ఫోన్ కూడా లిఫ్ట్ చేయడేంటి? ఎక్కడితో తీసుకెళ్తున్నావే? ఇది వాడికి ఫోన్ చేస్తుంది కానీ ఆ బాబు ఇంక పడుకొని లేచడే లేదు. అబ్బా లిఫ్ట్ చేయరా బాబు.
ఈ పోరు ఎవరికి ఫోన్ చేస్తుంది? హీరో కూడా మధ్యలో. యాక్షన్ సీన్ అంటే ఏడిపించడానికి విలన్లు, ఏడవడానికి హీరోయిన్ ఉంటే సరిపోతుంది ఏంట్రా? కొట్టడానికి హీరో కూడా కావాలి కదా. హెచ్చి పోరగద్ద కొడుతున్న కర్మ మాకేంటే, మేము చిటికేసే పోరులే వస్తారు. పద నడువన్నా మనం పోదాం. రా నేను చెప్తాను. రా అన్న, రా పోదాం. రా అన్న, చెప్తున్నా కదరా. బ్రో పంచేదా? రా అన్న, వస్తారు కదా 50 రూపాయలు ఆంటీలు, పెద్ద మార్కెట్ అని కదలే. చెప్పావు కదా, నా మాట విని సపోర్ట్ చేయకండి. పోరు దగ్గర 100 రూపాయలు గుంజు. సాయంత్రం పోదాం ఇద్దరం. ఏంటంట? అదిగో హీరో వచ్చాడు. ఏంట్రా నువ్వు హీరోవా? నువ్వు విలన్ నువ్వు హీరోయిన్ వా? అక్క ఇదిగో, నువ్వు అసలు హీరోయిన్ వేనా? అవన్నీ దొంగ సచ్చినోడా, నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా? హీరో నాకు తెలిసి మా ఓడి ఇరగొడతాడని. వీడేంటి ఇలా వెళ్ళిపోతున్నాడు? ఆడు చూస్తే అంటున్నాడు. పెట్టుకుంటావా నా కొడక? ఇదేంటి ఇలా అయింది? ఇదంతా బిల్డప్ పుట్టింది. ఆడంత డబ్బులు కాదు. ఇదిగో అక్క, ఆ పిల్లగాడు మా వాడి చేతి దెబ్బలు కాసిన హీరోగానే కనిపిస్తుంది. ఆ గలీజ్ గడి విలన్ గానే కనిపిస్తుంది. కానీ నువ్వు మాత్రం నిజంగా నీ కంటికి నేను హీరోయిన్ లా కనిపించట్లేదేంట్రా? ఆ మాట అయితే వెళ్ళి మీ డైరెక్టర్ అడుగు బే. మీ డైరెక్టర్ పెట్టే బడ్జెట్ కి నేనే ఎక్కువ. ఏంటమ్మా నన్నే ఏదో అంటున్నట్టున్నావు? ఓ సార్, మిమ్మల్ని కాదు సార్, ఆ ఏదో స్క్రిప్ట్ రైటర్ని. మనోడు చూస్తే రిలీజ్ అవుతుందో లేదో అన్న షార్ట్ ఫిల్మ్ లాగా ఉన్నాడు, అటు చూస్తే రాజమౌళి గారి పాన్ ఇండియా మూవీలా ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఫైట్ ఏంటి సార్? ఆ సీన్ రాసింది కూడా నేనేనమ్మా. అవునా సార్? చాలా అద్భుతంగా రాశారు సార్. ఒకటి మాత్రమే కాదు, మీ అందరి జీవితాలు రాసేది కూడా నేనే. అది అలా ఉంచు గానీ ఇప్పుడు ఏం చేద్దామంటావు? సీన్ నేను రాస్తాను, డైరెక్షన్ మీరు చేయండి సార్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సీన్ 1 టేక్ 2. కాలేజ్ 9:30కి అయితే 11:30కి వెళ్ళిపోయిన ఈ గుడ్ స్టూడెంట్స్ ని అభినందించి వెనక్కి పంపించేశారు కాలేజ్ యాజమాన్యం. అయితే మన మూవీకి ఇంత గ్లామర్ రావడానికి కారణం ఆ రైటర్స్ అమ్మాయి. అంత అందం ఉందా? హోల్డ్ ఆన్ చూపించాల్సింది పక్కనున్న పూజితాన్ని. సర్లే. పూజితాన్ని చూసి అక్కడ ఉన్న రౌడీ గ్యాంగ్ వాళ్ళు వెనక పడడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళు వైట్ డ్రెస్ అబ్బాయి వెనకట్లే పడుతున్నారు. ఇదిగో అక్క, నేను బూత్ సినిమా చేయను. ఇందులో ఏముందిరా బూతు? బోల్డ్ ఉంది. నీ గురించి నువ్వు చెప్పుకుంటే నాకు బూతుగానే ఉంది. మాకు కూడా మమ్మల్ని ఆపి ఏడిపించడానికి అందులో ఒకడు వాడి బాస్కి కాల్ చేశాడు. ఈ కథలో విలన్ వాడే. అదేంటే మళ్ళీ వాడినే విలన్ గా చెప్తున్నావు? మరి కథ అలా మారినట్టు? సారీ ఆ విలన్ బదులు మా నాన్న పెట్టుకున్నాం. వీడు కూడా ఏం తక్కువడు కాదు, మూర్ఖుడు, క్రూరుడు, అతి భయంకరుడు అని అలా చెప్పమని చెప్పింది కూడా వాడే. బయటకు వచ్చిన అమ్మాయిల్ని రౌడీలు చుట్టుముట్టారు. అనుకోని పరిణామాల వల్ల హీరోయిన్ విలన్ చేతిలో పడింది. హీరోయిన్ హీరో కాల్ చేసింది.
అదిగో హీరో వచ్చాడు. ఈ డైలాగ్ మళ్ళీ ఇదే ఎందుకు చెప్తుందంటే ఈ డైలాగ్కి మా డైరెక్టర్ ఫ్యాన్ పెట్టించాడు, అందుకే కావాలని మళ్ళీ మళ్ళీ చెప్తుంది. సారీ సారీ హీరో సీరియస్ నవ్వద్దు. మళ్ళీ హీరో న్యూ ఎంట్రీ తీసుకుందాం. ఓకే సారీ ఆపు మళ్ళీ మొత్తానికి హీరో విలన్ అందరినీ చితకబాది మెయిన్ విలన్ దగ్గరికి వచ్చాడు. హీరో కలర్లో పవర్ ని చూసి విలన్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకా ఇంకేముంది, హ్యాపీ ఎండింగ్. హీరోయిన్ వెళ్ళి అలా హీరో భుజాలపై వాలిపోయింది. మొత్తానికి హీరోయిన్ నువ్వే అంటావు. ఆ ఈ సినిమా ఎవ్వడు చూడ్డు. ఇదేండి డైరెక్టర్ సార్ స్టోరీ అంటే. అలా హీరోయిన్ పరిగెట్టడంతో ఎండ్ కార్డ్ పడుతుంది. ఇది మేడం మన సినిమా స్టోరీ. నైస్. అయ్యో టైం 10:30 అవుతుంది, నేను వెళ్ళాలి. ఓకే ప్రణయ్ గారు, హా? భాస్కర్ గారికి చెప్పి మన ఫిల్మ్కి ప్రొడ్యూసర్ అరేంజ్ చేస్తున్నారు. మాట్లాడారా? ఇప్పుడు మీరు కథ కూడా విన్నారు కదా. విన్నాను. కథ బానే ఉంది, ఖచ్చితంగా భాస్కర్ గారికి నచ్చుతుంది. నిజమా మేడం? బానే ఉందండి. మేడం కథ మీకు నచ్చలేదా? అయ్యో కథ బానే ఉంది, భాస్కర్ గారికి ఖచ్చితంగా నచ్చుతుంది. అయ్యో విశాల్ గారు, అయ్యో ఇటు తిరగండి మీరు. కథ బాగానే ఉండడం వేరు, బాగుండడం వేరు. బాగానే ఉన్న కథ ఎవరైనా రాస్తారు, బాగున్న కథ నేను మాత్రమే రాస్తాను. ఎందుకు ఫీల్ అవుతున్నారు అసలు మీరు? ఇదంతా కాదు, ఈ స్టోరీలో మీకు నచ్చిన సన్నివేశం ఒకటి, అలాగే మీకు నచ్చిన సన్నివేశం ఒకటి చెప్పండి మేడం. చెప్పండి మేడం, చెప్పండి మేడం. చెప్పలేరు, మీరు దేనికి సమాధానం చెప్పలేరు, ఎందుకంటే మీరు అసలు నా కథ వినలేదు. రోజు కథలంటూ క్యారెక్టర్స్ అంటూ మీ చుట్టూ తిరగడం మాకేమైనా సరదానా? ఇంకేం పని చేయలేక కాదు, ఇదే పని చేయాలనుకున్న కనుక మీ అందరి చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీరేం చెప్పినా వినాల్సి వస్తుంది. చేతి నిండి కథలు, కళ్ళ నిండి కళలు, మనసు నిండి ఆశలు, బుర్ర నిండి ఆలోచనలు, ఇవే మాలో ఏదో సాధించాలని కసిని పెంచుతున్నాయి. ఇలా మీ ముందు సినిమా పిక్చర్లు మార్క్ చేసి నిలబెడుతున్నాయి. ప్రణయ్ గారు చూడండి, ప్రణయ్ గారు, అయినా నేను సినిమా తీయలేకపోతుంది బాధపడడం లేదు, మీతో కలిసి వర్క్ చేయలేకపోతే నేను బాధపడుతున్నాను. ఎందుకంటే మీరు కాదంటే నా సినిమా ఏం ఆగిపోదు. అయినా మీకు ఒక మంచి హిట్ సినిమాకు వర్క్ చేయాలన్నా అది మీకు రాసి పెట్టి ఉండాలి మేడం, రాసి పెట్టి ఉండాలి. బాధపడాల్సింది నేను కాదు, మీరు. హలో మిస్టర్ విశాల్ గారు, మీరు అన్నట్టుగా అయితే నేనేం బాధపడట్లేదు. ఎందుకంటే మీతో కలిసి వర్క్ చేయలేకపోతున్నా అన్న బాధ నాలో లేదు. మీరు నన్ను కలిసిన రోజు నేను భాస్కర్తో అంతా మాట్లాడేశాను. ఆయన మన సినిమాకి ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఒప్పేసుకున్నారు. యాక్చువల్లీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఆయనే కాల్స్ మిస్ కాల్ చేస్తున్నారు. మరేం ఎందుకు నాకు చెప్పలేదు? భయం. భయమా? ఈ పరిచయం తర్వాత నేను ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. కూరుకునే భయపడిపోతున్నాను. నిన్ను ఏ అమ్మాయి చూస్తున్నా భయం, ఎక్కడ నువ్వు తనకు నచ్చేస్తావేమో అని. నువ్వు రోజు బాయ్ చెప్పి వెళ్ళిపోయాక మళ్ళీ కలుస్తావో లేదో అన్న భయం. నిన్ను వేసుకునే డ్రెస్ నీకు నచ్చుతుందో లేదో అన్న భయం. నిన్ను వేసే జోక్ నిన్ను నవ్విస్తుందో లేదో అన్న భయం. నువ్వు నాతో కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తావో లేదో అన్న భయం. ఆఖరికి నా ప్రేమ విషయం చెప్పాక నువ్వు ఒప్పుకుంటావో లేదో రిజెక్ట్ చేస్తావో అన్న భయం. నువ్వు నాతో పని నుండి తిరుగుతున్నావేమో, కానీ నేను నీతో పని పెట్టుకొని మరి
అండ్ బ్యూటిఫుల్ గా ఆల్ ద బెస్ట్ చెప్పేస్తున్నాం. అలాగే మన డైరెక్టర్ గారి వాళ్ళ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే బ్రదర్. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు. అండ్ మా డైరెక్టర్ గారు ఒక నిమిషం అమ్మా, సుధాకర్ గారు కేక్ పెట్టకండి, షుగర్ ఉంది ఇంట్లో. శాంతి సరుకు కూడా బీపీ ఉంది, అప్పుడప్పుడు అడుస్తారు అందరు కదా. అరే